ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకో పేజీ ఇడానా రైట్ ఇక్కడ ఇద్దరు పిల్లల నిబంధన ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడానికి ఎందుకు వెనక ముందు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? నేను గతంలో కూడా చెప్పిన అసలు ఇద్దరు పిల్లల నిబంధన ఎందుకు తీసుకొచ్చారు? జనాభా పెరుగుతుంది కాబట్టి జనాభాను కంట్రోల్ చేయడం కోసం ఇద్దరు పిల్లల నిబంధన స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకొచ్చారు. దాంట్లో ఇద్దరు పిల్లల లోపు ఉంటేనే మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడంటే ఈ ఇద్దరినే అన్నారు. ఇప్పుడు జనాభా తగ్గిపోయింది కదా, ఈ నిబంధన తీసుకొచ్చిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏపీలో అది ఎత్తేసిండు, ఇద్దరు పిల్లల నిబంధన కూడా ఎత్తేసి నలుగురిని కనూరు ఇప్పుడు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఎత్తేస్తలేరంటే ఇక్కడ ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం ఉంటుంది, ఈ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ అవుతుంది. సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. ఈ ఊర్లో ఒక రెడ్డి గారు ఉంటారు. ఈయనకు ఒక్కడే కొడుకు జనరల్ రిజర్వేషన్ ఏమో జనరల్. సర్పంచ్ ఎన్నిక జనరల్ అవుతుంది ఊరు. ఈయనకు బలం ఉండదు. అసలుగా ఈ ఎన్నికల్లో గెలవాలనుకుని ప్రజాసేవ చేస్తే ఆయన ఓ ముదిరాజు ఆయన ఉండు అనుకో, ముదిరాజు యాదవో గౌడో ముదిరాజు ఆయన ఉండు. ఈయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఎన్నిక జరిగి ఇద్దరు పిల్లల నిబంధన లేకపోతే గెలిచేట ఆయన ఈయనే గెలుస్తాడు. కానీ ఈయన ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలంటే ఏం చేయాలి? ఇద్దరు పిల్లల నిబంధన పెట్టాలి. నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వు పోటీ చేయకూడదని చెప్తారు. అప్పుడు ఎవరు గెలుస్తారన్నట్టు? ఈయనన్నట్టు. ఈ రకంగా బీసీలలోనే బీసీ ఎస్సీ ఎస్టీలలోనే ముగ్గురు పిల్లలు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళేమో తక్కువ మందిని అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలేమో ఎక్కువ మంది జనాభాని. ఎందుకంటే అప్పుడు 8-9 మందిని ఎందుకు చేసేదంటే కనుక్కునేదంటే ఇద్దరు ముగ్గురు దక్కేదని, బతుకురు అని. రైట్. ఇక్కడ ముగ్గురు పిల్లలు అంతకంటే ఎక్కువ మంది, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలు కదా. వీళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇక్కడనే అడ్డుకోవడానికి ఇద్దరు పిల్లల నిబంధనను ఇప్పుడు వాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎత్తేయమని చెప్తా ఉన్నాం. ఎందుకు ఎత్తేయవు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజాప్రతినిధులైనటువంటి ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో వాళ్ళ పిల్లలు సర్కారు బళ్ళు చదివించాలని చెప్పు, ఆ నిబంధన తీసుకురా. ఇగో మనకు 40 ఇక్కడ ఉన్న అవకాశాన్ని ఇవ్వకుండా కొత్తగా 42 తెచ్చిస్తారట మనకు రేవంత్ రెడ్డి గారు. వాహ్!